అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి మనం పోయేది? బోల్డర్ హిల్స్ పొంగల్ ఫంక్షన్, లోరీ ఫంక్షన్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు. వాళ్ళ గ్రాండ్ సన్ అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళ గ్రాండ్ సన్ ఫస్ట్ లోరీ అంట. దానికి ఇన్విటేషన్ వస్తే వెళ్తున్నాము. ఎక్కడ వాళ్ళ ఇల్లు ఉండేది? గచ్చిబౌలి, బోల్డర్ హిల్స్. గచ్చిబౌలిలో బోల్డర్ హిల్స్ అంట. అక్కడ బోగన్విల్లా బ్యాంకెట్ హాల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తున్నాము గచ్చిబౌలికి. సిటీ నుంచి వెళ్తే తక్కువ డిస్టెన్స్ ఉంది కానీ ఎక్కువ టైం చూపిస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, అందుకని. ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే డబల్ డిస్టెన్స్ చూపిస్తుంది, కానీ తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు కరెక్ట్ టైంకి. అందుకనే ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తున్నాము. చూడండి, కోకాపేట వచ్చేసాము. ఎంత బాగున్నాయో బిల్డింగ్స్ అయితే, అసలు హైదరాబాద్ ఉన్నట్టు లేదు, ఏదో ఫారిన్ కంట్రీ లాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా బాగుంది. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. ఇంకా బోల్డర్ హిల్స్కి వచ్చేసాము. ఇది విల్లాస్ ఉంటాయి ఇక్కడ, గేటెడ్ కమ్యూనిటీ. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ లూధియానాలో ఉంటారు, వాళ్ళ డాటర్ ఇక్కడ ఉంటారు, వాళ్ళ ఇన్లాస్ వాళ్ళందరూ. ఆ అమ్మాయికి ఈ మధ్యనే బాబు పుట్టాడు, బాబు 8 months బాబు. ఫస్ట్ లోరీ అని గ్రాండ్గా చేస్తున్నారు. ఇది బోల్డర్ హిల్స్లోనే బోగన్విల్లా బ్యాంకెట్ హాలు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, అసలు చాలా బాగుంది డెకరేషన్ అంతా. 2 కళ్ళు సరిపోవటం లేదు, అంత బాగుంది. ఇంకా కెమెరాలో కంటే కళ్ళతో చూసినప్పుడు భలే అనిపించింది, చాలా బాగుంది. వీళ్ళు పంజాబీ వాళ్ళు లోరీ అని చేస్తారనమాట. భోగి పండగనే వాళ్ళు లోరీ అని చేస్తారు. అందరు గెస్ట్లను పిలవాలని, అందరు భోగి రోజు అయితే అందరు బిజీ ఉంటారు కదా, రాలేరేమో అని సాటర్డే పెట్టుకున్నారు ఫంక్షను. ఫస్ట్ లోరీ అని సెలబ్రేట్ చేస్తున్నారు, బాబుది ఫస్ట్ లోరీ అని, గ్రాండ్ సన్ది. వీళ్ళు పంజాబీ వాళ్ళు భోగి పండగనే సాయంత్రం పూట వేసుకుంటారు. భోగి మంటలు మనం పొద్దున్న పూట వేసుకుంటాం కదా తెలుగు వాళ్ళము. భోగి రోజు పొద్దున్నే తెల్లారుజామున లేసి భోగి మంటలు వేసుకుంటాం కదా. వీళ్ళేమో భోగి రోజు సాయంత్రం సెలబ్రేట్ చేసుకుంటారు, లోరీ అంటారు వీళ్ళు. భోగి మంటల్ని లోరీ అని సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం తెలుగు వాళ్ళమైతే పొద్దున్నే భోగి మంటేసి అందులో మామూలుగా కర్రలతో అరేంజ్ చేసుకొని, మనమేం పూజ చేయం కదా భోగి మంటకి. మనము ఇంట్లోది దరిద్రం అంతా పోవాలి అని పాత చాట, పాత చీపురు అవన్నీ వేస్తాము భోగి మంటలో. వీళ్ళైతే భోగి మంటని పూజ చేస్తారు, ఏమేమో పూజ సామాన్లు కూడా వేసి పూజ చేస్తారనమాట. కొన్ని ప్లేస్లలో పూజ చేస్తారేమో మన తెలుగు వాళ్ళు కూడా. అటు నేను కొన్ని వీడియోలు చూశాను, అటు రాజమండ్రి సైడు అటు అయితే పిడకలు, మనము గొబ్బిళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పిడకలన్నీ ఎండబెట్టి అవి వేస్తారు, పూజ కూడా చేస్తారు. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ ఏం పూజ చేయరు, ఊరికే కర్రలు పెట్టి భోగి మంట వేసి పాత చాట, పాత చీపురు, ఇంట్లో ఏమన్నా పనికిరాని వస్తువులు అవన్నీ వేసి మన ఇంట్లో దరిద్రం అంతా పోవాలి అని చేస్తారు. ఇంకా భోగి మంటలో వేడి నీళ్ళు కాంచుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తారు. చూడండి భోగి మంట స్టార్ట్ చేశారు, లోరీ స్టార్ట్ చేశారు చూడండి.
చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. స్టాండ్ పెట్టి అందులో ఒక గోళం లాగా పెట్టి అందులో వేశారు మంట. కింద ప్లేస్ ఏం పాడు కాకుండా, బూడిద అవన్నీ కూడా నేలంతా పాడైపోతుంది కదా, అట్లా పాడు కాకుండా బాగా అరేంజ్ చేశారు. చూడండి. ఇంకా డ్రెస్ కోడ్ పెట్టారు. ఫెస్టివల్ డ్రెస్ ఇండియన్ వేర్ అని పెట్టారు. అందుకే అందరూ భలే రెడీ అయ్యి వచ్చారు. భలే ఉన్నాయి డ్రెస్సులు అయితే. పంజాబీ వాళ్ళు కదా, వాళ్ళ స్టైల్లో రెడీ అయ్యి వచ్చారు. చాలా బాగా రెడీ అయ్యారు. అసలు ఒకరిని చూసి ఒకరిని చూడలేమన్నట్టు భలే భలే కలర్ఫుల్గా భలే బాగున్నారు అందరూ.
చాలా బాగుంది. స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ కూడా వెజ్, నాన్ వెజ్ చాలా బాగుంది. చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఇంకా ఇట్లా పాటలు పాడే వాళ్ళని, మ్యూజిక్ వాళ్ళని కూడా అరేంజ్ చేశారు. డెజర్ట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను జిలేబీ, రబ్డీ, గాజర్ కా హల్వా తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. చూడండి, గాజర్ కా హల్వా. జిలేబీ అయితే చిన్న చిన్న జిలేబీలు చేశారు, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇంకా పార్టీ అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. పార్టీ కథం. టాటా, బాయ్ బాయ్. రోడ్ సైడ్ వెళ్ళిపోదామా? సిటీ నుంచి ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఇది ఏమి ఏరియా? లెఫ్ట్ సైడ్ అసలు ఫారెన్ ఉన్నట్టు.
మై హోమ్ పూజ. కేసీఆర్ కూడా ఎక్కువ ఫామ్ హౌస్లో ఉంటుంది.